అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నాగుల చవితి పూజా విధానం, నాగుల చవితి ఏ సమయంలో చేసుకోవాలి, చేసుకోవాల్సిన పూజలు ఏమిటి, నాగుల చవితి ఎప్పుడు, పాటించవలసిన నియమాలు, నైవేద్యాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారి మా వైఏ భక్తి ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నాగుల చవితి పూజా విధానం తెలుసుకుందాం. నాగుల చవితి పూజా విధానం అక్టోబర్ 25, 2025 తెల్లవారుజామున 1:10 నుండి అక్టోబర్ 26, 2025 తెల్లవారుజామున 3:45 వరకు తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంట్లోనే నైవేద్యం చేసుకోవాలి. ముఖ్యంగా చలిమిడి, తెల్ల నువ్వులతో చేసిన చిమిలి, వడపప్పు, అరటిపండ్లు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, అక్షింతలు, ఆవు పాలు, కోడిగుడ్లు తప్పకుండా గుడికి తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. తరువాత పుట్ట దగ్గర నైవేద్యాలన్నీ సమర్పించాలి. పూజ చేసుకోవాలి. పెళ్లి కాని వారు, సంతానం లేనివారు జంట నాగులను ఆవు పాలతో అభిషేకం చేసుకోవచ్చు. పుట్టమన్ను చెవికి రాసుకోవడం వల్ల చెవి సమస్యలు తొలగుతాయి. సంతానం లేనివారు పుట్టమన్ను నమ్మకంతో పొత్తు కడుపుకి రాసుకుంటే మీకు సంతానం కలుగుతుంది. సంతానం లేనివారు ఈ నాగుల చవితి రోజున ముడుపు కూడా కట్టుకోవచ్చు. ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం వలన నాగదోషాలు, రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు ఈ నాగుల చవితి రోజున నాగేంద్ర స్వామిని పూజిస్తే నాగదోషాలన్నీ తొలగుతాయి. ముఖ్యంగా పుట్టలో పాలు పోసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండే పుట్టలో పాలు పోయాలి. లేదంటే మీరు చేసిన పూజలకు ఫలితం అనేది ఉండదు. పుట్ట దగ్గర భక్తి శ్రద్ధలతో ఉండాలి. సంతానం లేని వారు నాగుల చవితి రోజున నాగేంద్ర స్వామి గుడిలో ఒక రాత్రి నిద్ర చేయడం వలన ఉన్న దోషాలన్నీ పోయి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఉదయాన్నే లేచి దేవుడిని దర్శించుకొని ఉయ్యాలను కట్టడం వలన సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారు ముడుపులు కట్టడం వలన త్వరగా వివాహాలు అనేవి జరుగుతాయి. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వయంగా వెలిసిన నాగేంద్ర స్వామి యొక్క పుట్ట ఉంది. నాగుల చవితి రోజున నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోయడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం జరగని వాళ్ళకి తప్పకుండా వివాహం జరుగుతుంది. తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అందరికీ మంచే జరుగుతుంది. ఈ నాగుల చవితి రోజున నాగేంద్ర స్వామిని తప్పకుండా దర్శించుకోండి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.